హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 5th ఎపిసోడ్ ని చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్ లో యేసున్ క్వాన్సిక్ వాళ్ళ ఓనర్ తో గొడవపడి మా ఆయన ఇక మీదట మీ దగ్గర పని చేయడు అని చెప్పేసి క్వాన్సిక్ ని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే క్వాన్సిక్ కి పని దొరక్క ఆ పని కోసము ఊరంతా వెతుకుతూ ఉంటాడు. అదంతా తెలుసుకున్న యేసున్ వాళ్ళ ఆంటీ, పాపం క్వాన్సిక్, మీరు తొందరపడి క్వాన్సిక్ వాళ్ళ ఓనర్ ని ఎదిరించేశారు. ఆయన్ని ఎదిరించి ఎవ్వరూ ఇక్కడ చేపలు పట్టలేరు, ఎందుకంటే వాళ్ళ అన్ననే ఇక్కడ హెడ్ అని ఆంటీ అంటూ ఉంది. అదే సమయంలో క్వాన్సిక్ కి పనేమి దొరక్క ఇంటికి వస్తూ ఉన్నాడు. ఏమైంది, ఏమైనా పని దొరికిందా అని యేసును అడుగుతూ ఉంటే, లేదు దొరకలేదు, ఎవరూ పని ఇవ్వడం లేదు అని చెప్పేసి క్వాన్సిక్ దిగులుగా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. దానికి ఆంటీ, మీ ఆయనకి ఈ ఊర్లో చేపలు పట్టే పని దొరకడం కాస్త కష్టమే, కావాలంటే మన ఊరు పక్కనే రోడ్డు వేస్తున్నారంట, క్వాన్సిక్ ని అక్కడికి వెళ్ళి ఏమైనా పని దొరుకుతుందేమో అని అడగమని చెప్పు అని అంటూ ఉంటే, అది విని క్వాన్సిక్ ఆ రోడ్డు పనికి వెళ్ళడం మొదలు పెడుతూ ఉన్నాడు. ఇంకా యేసునేమో ఇల్లు గడపడం కోసము చేపలు అమ్మడానికి వెళ్తూ ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న లేడీస్ అందరూ కలిసి, మీ ఆయన రోడ్డు పనికి వెళ్తున్నాడు కదా, పని ఎలా ఉందంట అని అడుగుతూ ఉంటే, ఏమో దాని గురించి మా ఆయన నాకేమీ చెప్పడం లేదనేసి బాధపడుతూ ఉంటుంది. అవునులే, సముద్రమే దిక్కు అని ఉన్న మన క్వాన్సిక్కి ఈ పనులు ఎలా సెట్ అవుతాయి అని వాళ్ళు అంటూ ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టుగానే మన క్వాన్సిక్కి ఆ పని సెట్ కాక ఇంటికి వచ్చేస్తూ ఉన్నాడు. అది చూసి యేసున్, ఏమైంది, ఇంత త్వరగా వచ్చేసారేంటి అని అడుగుతూ ఉంటే, నాకు ఆ పని చేత కావడం లేదని చెప్పి నన్ను ఇంటికి పంపించేశారు అనేసి క్వాన్సిక్ దిగులుగా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ పని ఏమీ దొరకడం లేదు అనేసి క్వాన్సిక్ దిగులుగా కూర్చుని ఉంటాడు. అది చూసి యేసున్కి బాధగా ఉంది. ఇక క్వాన్సిక్ కి ఏ పని దొరకకపోవడంతో తనకి ఏం చేయాలో అర్థం కాక ఇంటి పైకప్పంతా మారుస్తూ ఉన్నాడు. అలానే దిగులుగా నిద్రపోతూ ఉన్నాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే క్వాన్సిక్ ఇంటి ముందర ఉన్న బెంచ్ మీద కూర్చొని దిగులుగా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో యేసున్ బయటకు వచ్చి, నువ్వు ఇన్ని సంవత్సరాల నుండి ఒక ఎద్దులాగా కష్టపడి పని చేస్తూనే ఉన్నావు, కనీసం నీకు ఇప్పుడైనా రెస్ట్ తీసుకోవడానికి టైం దొరికింది, బాగా రెస్ట్ తీసుకో, మిగతాదంతా నేను చూసుకుంటానని అంటూ ఉంది. నువ్వు అన్నట్టుగానే నేను రెస్ట్ తీసుకుంటే మన నలుగురం ఇంకా పస్తులు ఉండాల్సిందే అనేసి మళ్ళీ ఆ రోడ్డు పనికే వెళ్తూ ఉన్నాడు. నీకు మరీ అంత కష్టం అనిపిస్తే చెప్పు, నేను పనికి వెళ్తానని యేసున్ అంటూ ఉంటే, అది విని క్వాన్సిక్ కి నవ్వొస్తూ ఉంది. నువ్వు ఆ క్యాబేజీనే సరిగా అమ్మేదానివి కాదు, నేను అమ్మి పెట్టేవాడిని, అదంతా నేను చూసుకుంటాను అనేసి క్వాన్సిక్ పనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక యేసున్ వంట చేద్దామని కిచెన్ లోకి వెళ్లి చూస్తూ ఉంటే, ఇంట్లో వంట చేయడానికి బియ్యం ఉండదు. ఇక ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ హౌస్ ఓనర్ దగ్గరికి వెళ్లి హెల్ప్ అడుగుతూ ఉంది. ఇక అదే సమయంలో యేసున్కి వాళ్ళ నానమ్మ గుర్తుకు రావడంతో వాళ్ళ నానమ్మ దగ్గర హెల్ప్ అడగడానికి వెళ్తూ ఉంది. అదే సమయంలో బాబాయ్ ఇంట్లో ఉంటూ, మన కుటుంబమే చాలా అప్పులో ఉంది, ఇంకా మేమెలా నీకు సహాయం చేయగలము, అయినా నీకిప్పుడు పెళ్ళైపోయింది, నీకేమైనా ప్రాబ్లం వస్తే వెళ్ళి మీ అత్తగారిని అడుగు అని అంటూ ఉన్నాడు. కానీ యేసున్ అలా ఏడుస్తూ ఉండడంతో నానమ్మ, సరే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావని అడుగుతూ ఉంది. దానికి బాబాయ్, అమ్మ మన దగ్గర ఇవ్వడానికి ఏముంది, నీ దగ్గర ఉండే ఆ రింగు తప్ప, కావాలంటే దాన్ని తనకిచ్చి పంపించండి అని అంటూ ఉన్నాడు. నానమ్మ దగ్గర తన కష్టాలన్నీ చెప్పుకున్న తర్వాత కూడా మన యేసున్కి రాత్రిపూట సరిగా నిద్ర పట్టడం లేదు. అప్పుడు యేసున్ క్వాన్సిక్ తో, నాకు చిన్నప్పుడు ఒకటి అనిపిస్తూ ఉండేది, మనం పెద్దవాళ్ళు అయిపోతే మనకి ఎలాంటి కష్టాలు ఉండవు అనేసి, ఒకవేళ ఉన్నా కూడా వాటిని మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అని అనుకున్నాను, కానీ ఇప్పుడేమో రోజు రోజుకి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి, ఈ లోకంలో నేను మాత్రమే ఇలా ఆలోచిస్తున్నానేమో అనేసి యేసున్ బాధపడుతూ ఉంటే, ఈ లోకంలో అందరూ ఇలానే బాధపడుతుంటారు, నువ్వేం దాని గురించి బాధపడకు అనేసి యేసున్ని హగ్ చేసుకుని ఓదారుస్తూ ఉన్నాడు. ఇక అదే సమయంలో నాన్నమ్మ పిలుస్తున్నట్టుగా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఏంటి మా నాన్నమ్మ వాయిస్ వినిపిస్తుందే అనుకొని యేసున్ బయటకు వచ్చి చూస్తే అక్కడ వాళ్ళ నానమ్మ వచ్చి ఉంటుంది. నానమ్మ, ఏమైంది, ఈ టైంలో ఇక్కడికి వచ్చారేంటి, నా కష్టాలన్నీ విన్నాక మీకు కూడా సరిగా నిద్ర పట్టలేదా అని యేసున్ అడుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు అనేసి నానమ్మ ఒక బుక్కును తీసి యేసున్ చేతికి ఇస్తూ ఉంది. ఈ డబ్బుతో పడవ కొనుక్కో, ఎవరైనా నీకు ఇంత డబ్బులు ఎక్కడివి అని అడిగితే నీకు లాటరీ తగిలిందని చెప్పు అని అంటూ ఉన్నారు. ఆ మాటలను విని యేసున్ షాక్ అయిపోతూ ఉంది. ఆ పాస్బుక్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా డబ్బులు జమ చేసి ఉంటుంది. ఇంతకీ డబ్బులు ఎక్కడివి నానమ్మ అని యేసున్ అడుగుతూ ఉంది. అప్పుడు నానమ్మ, నేను ఇంతకు ముందు సూప్ అమ్మి ఈ డబ్బుల్ని కూడబెట్టాను, ఈ డబ్బులతో నువ్వు బోటు కొనుక్కో అని నానమ్మ అంటూ ఉంటే, ఈ డబ్బంతా నా కోసమే దాచిపెట్టావా అని యేసున్ అడుగుతూ ఉంది. మీ అమ్మే నీకు డబ్బు ఇవ్వమని చెప్పిందని నానమ్మ అంటూ ఉంటే, అది విని యేసున్కి ఏమీ అర్థం కావడం లేదు. యేసున్ వాళ్ళ అమ్మ చనిపోయే ముందు రోజు రాత్రి నానమ్మ దగ్గరికి వచ్చి ఉంటుంది. అత్తయ్య గారు, నాకు భయమేస్తుంది, నాతో పాటు బయటకు వస్తారా అనేసి నానమ్మని బయటకు తీసుకుని వెళ్ళి ఉంటుంది. బయటకు వెళ్ళిన వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో దిగుతారు. నేను చనిపోయాక మా ఇంట్లో గుర్తుగా ఒక్క ఫోటో కూడా లేదు అని అంటూ ఉంది. అది విని నాన్నమ్మకి కాస్త బాధగా ఉంది. ఇప్పుడు నానమ్మ తన
దగ్గర ఉన్న పింక్ కలర్ లిప్స్టిక్ తీసి వేస్తూ ఉంది. ఇది రాసుకుంటే ఫోటోలో చాలా అందంగా కనిపిస్తావు అనేసి రాస్తూ ఉంది. నువ్వు ఈ ఫోటో దిగాక నేను కూడా ఒక ఫోటో దిగుతాను అని నాన్నమ్మ అంటూ ఉంటే దానికి యేసున్ వాళ్ళ అమ్మ, మీరు అప్పుడే నాతో పాటు రాకూడదు అత్తయ్య, మీరు చాలా రోజులు బ్రతకాలి. మన ఊర్లో ఆడవాళ్ళు చనిపోయే ముందర ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఆ ఫోటోలు వాళ్ళ పిల్లలు చూసుకోవడానికి ఒక గుర్తుగా ఉంటుందని అందరి నమ్మకం. అలానే మీరు నాకు ఇంకొక సహాయం కూడా చెయ్యాలి. నేను చనిపోయాక నా కూతుర్ని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. కానీ తను చాలా తెలివైన అమ్మాయి. మిమ్మల్ని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టదు. తను ఎవ్వరిని కూడా సహాయం అడగదు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తనే సాల్వ్ చేసుకుంటుంది. అలాంటి అమ్మాయి ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి నానమ్మ నాకేమైనా సహాయం చేయండి అని అడిగితే అప్పుడు మాత్రం మీరు తప్పకుండా తనకి సహాయం చేయండి. నాకు చనిపోవడం ఇష్టం లేదు. బ్రతకాలని ఆశగా ఉంది అని అమ్మ ఏడుస్తూ ఉంటే అది చూసి నాన్నమ్మ కూడా బోరున ఏడుస్తూ ఉంది. నేను నా మనవరాల్ని బాగా చూసుకుంటాను అనేసి యేసున్ వాళ్ళ అమ్మకి మాట ఇస్తూ ఉంది. ఇప్పుడు అదంతా తెలుసుకుని మన యేసున్ బాగా ఏడుస్తూ ఉంది. మీరు చేసిన ఈ సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. మా కాళ్ళ మీద మేము నిలబడతాము అని అంటూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ యేసున్ వాళ్ళు ఒక మంచి బోటను తీసుకుని దానికి పూజలు చేస్తూ ఉన్నారు. ఇక అదే సమయంలో క్వాన్సిక్ వాళ్ళ అమ్మ హ్యాపీగా డప్పులు కొట్టుకుంటూ నా కొడుకు ధనవంతుడు అవుతాడని నాకు ముందే తెలుసని అంటూ ఉంది. అదే సమయంలో అక్కడున్న యేసున్ వాళ్ళ అమ్మ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏదో మా అమ్మాయి ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకొని రాలేదని దెప్పి పొడుస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు చూసారా వాళ్ళొక బోట్ కి ఓనర్ అయిపోయారు అని అంటూ ఉన్నారు. అదంతా చూసి యేసున్ హ్యాపీగా ఫీల్ అవుతూ డాన్స్ చేస్తూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా తనకి పురిటి నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి. ఏవండి అని యేసున్ అరుస్తూ ఉంటే క్వాన్సిక్ ఏమో వేగంగా ఒక బండిని తీసుకుని వస్తున్నాడు. క్వాన్సిక్ అలానే క్వాన్సిక్ వాళ్ళ అమ్మ ఇద్దరు ఆ తోపుడు బండిని నెట్టుకుంటూ హాస్పిటల్ కి తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు యేసునికి ఒక మగపిల్లాడు పుడుతున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకి చూపిస్తూ ఉన్నారు. యేసున్ వాళ్ళకి సొంతంగా బోట్ ఉండడం వల్ల మంచి ఆదాయం వస్తూ ఉంది. యేసున్ ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ గా ఉంది. క్వాన్సిక్ వాళ్ళ అమ్మ యేసుని ఎప్పుడు నువ్వు వచ్చేటప్పుడు ఒక వెండి స్పూన్ కూడా తీసుకొని రాలేదని తిడుతూ ఉండేవారు. అందువల్ల యేసుని ఇప్పుడు వాళ్ళకు ఒక వెండి స్పూన్ ని కొనిస్తూ ఉంది. ఇక మీదట వాళ్ళు అలా చెప్పి దొప్పి పొడవలేరు కదా, అందువల్ల క్వాన్సిక్ వాళ్ళ అమ్మ నాన్న కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు క్వాన్సిక్ ఇంటికి వస్తూ ఉన్నాడు. క్వాన్సిక్ ఇప్పుడు సొంతంగా బోటు ఉంది. పైగా వాళ్ళు కోరుకున్నట్టుగానే మగ సంతానం కూడా పుట్టేశాడు కదా, అందువల్ల ఇప్పుడు అందరూ కలిసిపోయి బాగానే ఉంటున్నారు. ఇలానే కొన్ని రోజులు హ్యాపీగా గడిచిపోతూ ఉన్నాయి. ఒక రోజు క్వాన్సిక్ యేసున్ కి సర్ప్రైజ్ ఇస్తున్నాడు. యేసున్ వాళ్ళ అమ్మ ఇంతకు ముందు ఒక ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు కదా, ఆ ఇంటిని క్వాన్సిక్ కొనేస్తున్నాడు. ఇప్పుడు యేసున్ ఆ ఇంట్లో లోపలికి వెళ్లి చూస్తూ ఉంటే అందులో యేసున్ వాళ్ళ అమ్మ ఫోటో అలానే యేసున్ రాసిన కవితలు ఉన్నాయి. అది చూసి యేసున్ కి ఏడుపు వస్తూ ఉంది. ఇది నిజంగా నా ఇల్లేనా, మనం కొనేసామా, నా చిన్నప్పటి నుండి నాకంటూ ఓ ఇల్లు లేనే లేదు అని ఏడుస్తూ ఉంటే నీకు ఇప్పుడు ఇల్లుంది, హ్యాపీనేనా అనేసి క్వాన్సిక్ అడుగుతూ ఉన్నాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది అనేసి యేసుని ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంది. ఇప్పుడు యేసున్ క్వాన్సిక్ ఇద్దరు కలిసి ఆ ఇంటిని అందంగా డెకరేట్ చేస్తూ ఉన్నారు. ఇల్లంతా అందంగా డెకరేట్ చేసి మనమందరం కలిసి ఫ్యామిలీ ఫోటో తీసుకుందాము అనేసి ఫోటోని దిగుతూ ఉన్నారు. ఇక అదే రోజు యేసున్ బాగా నిద్రపోతూ ఉంటే తనకి ఒక కల వస్తూ ఉంది. ఆ కలలో యేసున్ వాళ్ళ అమ్మ ఇంటిని అంతా శుభ్రం చేస్తూ ఉంటారు. ఏంటమ్మా చాలా రోజుల తర్వాత నా కల్లోకి వచ్చారు, మేము ఇల్లు కొన్నామని మీకు సంతోషంగా ఉందా అని యేసున్ అడుగుతూ ఉంటే దానికి అమ్మ, మీ పక్కింటి వాళ్ళు బండి తీసుకున్నారు, మీరు మాత్రం ఇల్లు మాత్రమే తీసుకున్నారు. అయినా మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు, నెలలు నిండిన నిన్ను ఇక్కడ ఇంట్లో ఒంటరిగా వదిలేసి తను చేపలు పట్టడానికి వెళ్ళాడని అడుగుతూ ఉంది. ఆయన అలా చేపలు పట్టడానికి వెళ్తున్నాడు కాబట్టే కనీసం నేను ఈ ఇల్లు కొనగలిగాను అని యేసున్ అంటూ ఉంది. కానీ అమ్మ మాత్రము సంబంధమే లేకుండా పదే పదే మీ పక్కింటి ఆవిడ దగ్గర బండుంది బండుంది అని గుర్తు చేస్తూ ఉంటుంది. అప్పుడు కరెక్ట్ గా యేసున్కి నిద్రలో నుండి మెలకువ వస్తూ ఉంది. తనకి మెలకువ రాగానే పురిటి నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక యేసున్ వెంటనే పక్కనున్న కూతుర్ని నిద్రలేపి పక్కింటి వాళ్ళని పిలుచుకొని రమ్మని చెప్తూ ఉంది. ఆ పక్కింటి ఆవిడ వచ్చి యేసున్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తూ ఉంది. ఇప్పుడు యేసున్కి డెలివరీ అయిపోయి బాబు పుడుతున్నాడు. అది చూసి క్వాన్సిక్ వాళ్ళ నాన్నమ్మ ఫుల్ గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. నా కోడలికి ఇద్దరు పిల్లలు మాత్రమే, కానీ నువ్వు నా కోడల్ని మించిపోయావు అనేసి యేసున్ని పొగుడుతూ ఉన్నారు. దానికి యేసున్ వాళ్ళ అత్త యేసున్కి అసలు మగపిల్లలే పుట్టరు అని చెప్పారు, కానీ యేసుని ఇద్దరు మగపిల్లల్ని కనేసింది, మీ జాతకం అంతా అబద్ధం అని అంటూ ఉంటే ఏమన్నావే అనేసి ఆవిడ మడత పెట్టిన బట్టలన్నిటిని తోసేస్తూ ఉంది. ఇక్కడేమో షిప్ ఓనర్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. అందులో ఆ షిప్ ఓనర్ ఈసారి నేను ప్రెసిడెంట్ గా ఉంటానని అంటూ ఉన్నాడు. దానికి అక్కడ ఉన్న ఆంటీస్ అందరూ కలిసి అదంతా ఏం అవసరం లేదు, ఈసారి మా యేసున్ ప్రెసిడెంట్ గా ఉంటుంది అని అంటూ ఉన్నారు. దానికి యేసున్ నాకు ఈ పాలిటిక్స్ అంటే ఇష్టం లేదని అంటూ ఉంది. మీ ఇష్ట ప్రకారం ఎవరిని పడితే వాళ్ళని ప్రెసిడెంట్ చేయలేము అని అతను అంటూ ఉన్నాడు. ఓహో అలానా, అలా అయితే ఎలక్షన్ కండక్ట్ చేయమని చెప్పు, ఎవరు గెలుస్తారో చూసుకుందామని యేసున్ అంటూ ఉంది. ఏంటి ఇంత పెద్ద అసోసియేషన్ కి ఒక అమ్మాయి లీడర్ అవ్వడమా అని అతను చులకనగా మాట్లాడుతూ ఉన్నాడు. దానికి అక్కడున్న లేడీస్ అందరూ
కలిసి నువ్వు మర్యాదగా తనని వైస్ ప్రెసిడెంట్ చేసేయి, లేకపోతే తన ఎలక్షన్ లో పోటీ చేసి ప్రెసిడెంట్ అయిపోతుంది, తర్వాత నీకే అవమానంగా ఉంటుంది అని అంటూ ఉన్నారు. దానికి అతను అంత సీన్ లేదని పైకంటున్నాడు, కానీ లోపలేమో చాలా భయపడిపోతున్నాడు. ఇంకా యేసుతో పోటీ పడడం ఎందుకులే అనుకుని తనని వైస్ ప్రెసిడెంట్ చేసేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక డాన్స్ క్లబ్ మీద రైడ్ చేయడానికి వెళ్తున్నారు. పోలీసులు అక్కడ ఉన్న లేడీస్ అందరినీ అరెస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు లేడీస్ బాత్రూమ్ లో ఎవరో దాక్కొని ఉన్నట్టు సౌండ్స్ వినిపిస్తూ ఉంది. నేను చూస్తాను అనేసి అతను లోపలికి వెళ్ళబోతూ ఉంటే యేసునేమో ఇది లేడీస్ బాత్రూమ్, నీకు సిగ్గుగా అనిపించడం లేదా, లేడీస్ బాత్రూమ్ లోకి వెళ్తానంటున్నావేంటి, నేను వెళ్ళి చెక్ చేస్తాను, నువ్వు ఇక్కడ నుండి బయలుదేరని యేసును అంటూ ఉంది. నువ్వేంటి నేను ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వస్తున్నావు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేదని ఫీల్ అవుతున్నావా అనేసి యేసుని ఫ్లడ్ చేస్తూ ఉంటాడు. అతని నోటి నుండి వచ్చే దుర్వాసన తట్టుకోలేక యేసును ముక్కు మూసుకొని బాత్రూమ్ లోకి వెళ్తూ ఉంది. ఏయ్, నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వేం పట్టించుకోనట్టు లోపలికి వెళ్ళిపోతున్నావేంటి అనేసి అతను అరుస్తూ ఉంటాడు. ఇక యేసును వాష్రూమ్ లోపల ఎవరున్నారా అనేసి డోర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ ఉంటుంది. మీరు ఇక్కడేం చేస్తున్నారు, మీ ఆయన కానీ మిమ్మల్ని చూస్తే మీ పని అయిపోతుంది, ముందు మీ ఫేస్ కవర్ చేసుకోండి అనేసి బాత్రూమ్ విండో నుండి వాళ్ళని బయటకు పంపించేస్తూ ఉంది. ఆ విండో నుండి దూకేటప్పుడు ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ కాలు కాస్త బెనుకుతుంది. ఆ సౌండ్స్ విని ప్రెసిడెంట్ వెనకాల వైపు నుండి ఎవరో తప్పించుకొని పారిపోతున్నారు, వెళ్ళి వాళ్ళని పట్టుకోండి అని అరుస్తూ ఉంటాడు. ఏం అక్కర్లేదు, నేను వాళ్ళని పట్టుకుంటాను అనేసి యేసును వాళ్ళని పట్టుకోవడానికి పరుగులు తీస్తూ ఉంటుంది. దానికి ఆ ప్రెసిడెంట్ ఈ యేసును గోల భరించలేకపోతున్నాను, ఎక్కడికి వెళ్ళినా నాకు అడ్డొస్తూనే ఉంది అని అనుకుంటూ ఉన్నాడు. ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ అక్కడ నుండి పారిపోయినప్పుడు తన షూని అక్కడే వదిలేసి వచ్చి ఉంటుంది. అందువల్ల యేసును వాళ్ళని ఒక షాప్ కి తీసుకుని వచ్చి ఒక షూని కొనిస్తూ ఉంది. ప్రెసిడెంట్ బిహేవియర్ బయట చాలా వరస్ట్ గా ఉంటుంది, ఆయన ఇంట్లో ఎలా నడుచుకుంటారని యేసును అడుగుతూ ఉంటే ఇంట్లో ఇంకా దారుణంగా ఉంటారు, నాకు నరకం చూపిస్తున్నారు, నా కూతురు కూడా నాన్న అని పిలవడానికి ముందు ఆయన తిట్టే బూతుల్నే ఫస్ట్ నేర్చుకుంది అని బాధపడుతూ ఉంటుంది. ఇక్కడేమో ఆ ప్రెసిడెంట్ ఈ షూని నేను ఎక్కడో చూసినట్టున్నానే అని అనుకుంటూ ఉన్నాడు. మీ ఆయన మంచివాడు కాదు అని అర్థమైంది కదా, అలా అయితే అతన్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అని యేసును అడుగుతూ ఉంటే ఇలా ఉంటుందని తెలిసే మీరు అతన్ని పెళ్లి చేసుకోలేదా అని ఆమె అడుగుతూ ఉంది. అది మీకెలా తెలుసు అని యేసును అడుగుతూ ఉంటే ఇందాక మీరిద్దరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను అని అంటూ ఉంది. మీరు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య ఏమీ లేదు, మేము జస్ట్ ఒకసారి మాత్రమే కలిసామని యేసును అంటూ ఉంది. ఇక్కడేమో క్వాన్సిక్ వాళ్ళ పిల్లలతో కలిసి బోట్ ని క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఆ బోటు మీద పేరు రాయడం కోసము యేసుని పిలిచి ఆ పేరును రాయమని చెప్పి చెప్తూ ఉన్నాడు. అయ్యయ్యో, అమ్మాయిలు బోట్ లోకి రాకూడదు, లోపలికి వస్తే అరిష్టము, కాబట్టి నేను లోపలికి రానని యేసును అంటూ ఉంటే దానికి క్వాన్సిక్ నేను అలాంటి మూఢనమ్మకాల్ని అస్సలు నమ్మను అనేసి వాళ్ళ పాపని లోపలికి రమ్మని చెప్పి చేతులు చాపుతూ ఉన్నాడు. యేసును ఆపడానికి ట్రై చేస్తూ ఉంది, కానీ ఈ మూఢనమ్మకాల వల్ల తన కూతురు సంతోషాన్ని ఎందుకు దూరం చేయాలి అనుకుని వదిలేస్తూ ఉంది. తర్వాత ఆ మూఢనమ్మకాలన్నీ నిజం కాదని నిరూపించడం కోసము యేసును కూడా ఆ పడవలోకి వెళ్తూ ఉంది. ఇలా అందరూ కలిసి సముద్రంలోకి వెళ్తూ ఉన్నారు. క్వాన్సిక్, చూసావా, మన దగ్గర ఇప్పుడు సొంతంగా ఇల్లుంది, అలానే బోట్ ఉంది, నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి, నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి యేసును అంటూ ఉంది. యేసుని ఇలా హ్యాపీగా ఉండడం చూసేసి క్వాన్సిక్ కి కూడా చాలా హ్యాపీగా ఉంటూ ఉంది. ఇంకా ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేక యేసునికి ముద్దు పెడుతున్నాడు. మీరేం చేస్తున్నారు, పిల్లలు ఉన్నారు అనేసి యేసుని సిగ్గుపడుతూ ఉంది. పిల్లలు లోపల ఉన్నారు అనేసి మళ్ళీ యేసునికి ముద్దు పెడుతూ ఉన్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.